వాస్తవాలు బయటపడతాయని అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించలేదని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. వేల కోట్ల కుంభకోణం జరిగితే ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. సీఐడీని చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఆరోపించారు జగన్. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. సీబీఐకి అప్పగిస్తే బాధితులకు త్వరగా న్యాయం జరగదని అన్నారు. జగన్ బాధ్యత తీసుకుంటే అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదన్నారు అచ్చెన్నాయుడు. శారదా స్కామ్ వెస్ట్ బెంగాల్లో 2460 కోట్ల రూపాయల స్కాములకే సిబిఐ చేత ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి అటువంటిది అఫీషియల్ గానే వీళ్ళ లెక్కల ప్రకారమే సిఐడి లెక్కల ప్రకారమే 6850 కోట్ల రూపాయలని చెప్పి వీళ్ళ లెక్కలు చెప్తా ఉన్నప్పుడు దాదాపుగా 40 లక్షల మంది డిపాజిటర్లకు సంబంధించిన పరిస్థితులుగా డిపాజిట్లకు సంబంధించి బాధిత కుటుంబాలకు సంబంధించిన అంశమైనప్పుడు ఇక్కడ మాత్రం సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదు అధ్యక్ష. సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా కూడా డొంక కదులుతుందని భయపడి సిఐడి చేత వెంటనే 5/1/2015 తేదీన వెంటనే సిఐడి చేత ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒత్తిడి సిఐడి మీద ఎంతగా ఒత్తిడి తీసుకొస్తున్నారంటే ఆ ఒత్తిడి ఫలితంగా అధ్యక్ష అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని సాక్షాత్తు సిఐడి అధికారులే పలు సందర్భాలలో హైకోర్టులకు వివరించారు అధ్యక్ష. వ్యవహారం కోర్టులో ఉంది. ఉదయమే ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలా మంది ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా వచ్చారు అధ్యక్ష. బాధితులందరూ వస్తే మీరు ఇప్పుడే ఒప్పుకోండి. మీరు ఒప్పుకుంటే కోర్టుని నచ్చ చెప్పి ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేయడానికైనా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. చెప్తే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాకు ఒక్క పైసా కూడా రాదు, చాలా ఇబ్బందులు జరుగుతాయని ఈరోజు స్వయాన లబ్ధిదారులే ముఖ్యమంత్రి గారికి చెప్పారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు లేకపోయినా ముఖ్యమంత్రి గారి తరపున ఈ సభలో నేను స్పష్టంగా హామీ ఇస్తున్నాను. విషయం కోర్టులో ఉంది. కోర్టుకు మనందరం నచ్చ చెప్దాం. ముఖ్యమంత్రితో లేఖ రాయిద్దాం. మేము ఒక ఉద్దేశంతో ఎంత సీరియస్గా ఇష్యూని తీసుకున్నామంటే ముఖ్యమంత్రి గారు మొన్ననే క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యేక కోర్టు పెట్టి అవసరమైతే ఒక లేఖ రాసి నేనే హైకోర్టు జిఎస్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయమని నేనే కోరుతానని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే దానికి కావాలని చెప్పి ఈరోజు అడ్డగాలుగా వాదిస్తున్నారు. ఈరోజు మీరు ఒప్పుకోండి, మీరు బాధ్యత తీసుకోండి. మీరు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటే ఈరోజు సిబిఐకి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు.